హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఆలు బజ్జీ అండి. దానికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసేసుకొని అందులోకి 2 కప్పుల శనగపిండి అలాగే 1/2 కప్పు వరకు రైస్ ఫ్లోర్ని వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వామును కూడా ఇలా క్రష్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు వంట సోడాను కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకొని కొంచెం జారుడుగా కలుపుకోవాలి పిండిని. మనకి పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక 5 వరకు ఆలూనైతే ఒక 4 నుంచి 5 వరకు అయితే తీసుకున్నాను. ఇలా పైన పొట్టును తీసేసుకొని ఇలా వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిప్స్ కట్టర్ని తీసుకొని ఆలూని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆలూని ఇలా శనగపిండిలో వేసుకొని డిప్ చేసుకొని వేసేసుకోవాలి ఆయిల్లోకి. ఇలా ఆయిల్లో వేయగానే పైకి తేలాలి. ఆయిల్ కూడా మంచిగా హీట్ అయి ఉండాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత వీటిని మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వీటిని. చూస్తున్నారు కదా, మన ఆలు బజ్జీ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇంతేనండి, ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మనకి టైంపాస్గా ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్గా కానీ తీసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పైనుంచి ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా అండి, లోపల ఆలు పైన మంచిగా కుక్ అయిపోయింది.
అదిరిపోయిందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఉంటా మరి.